మన బ్యాలర్ పెద్ద రిపేరే పెట్టింది. అసలు ఏం జరిగిందంటే మిషన్ అయితే నడుస్తుంది కానీ పికప్ రోలర్ అయితే తిరగట్లేదు. నాకు అప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది రోలర్ సాఫ్ట్ అయితే తిరిగిందని. మన బ్యాలర్ తీసుకుని అయితే ఇప్పటికైతే 4 ఏళ్ళలో ఇప్పుడైతే తిరిగింది పికప్ రోలర్ సాఫ్ట్ అయితే పూర్తిగా తిరిగిపోయింది. పనికిరాదు, కొత్త రోలర్ తీసుకురావాలా. మా రోలర్ తీసుకొచ్చే షాప్ వచ్చేసి అయితే మన ఊరి నుంచి అయితే ఒక 70 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అయితే బుల్లా గ్రూప్ ప్రతి ఒక్క సామాన్ కూడా దొరుకుతాయి. కార్డర్ పిన్ కాంచి పిఎల్సి బోర్డు దాకా. ఇక్కడికైతే ఇంకా డైరెక్ట్ ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే రోలర్ ఉంది, పికప్ రోలరు తీసుకున్నాము. బిల్ అయితే అయిపోయింది. మన పాత రోలర్ కూడా తెచ్చుకున్నాం ఒకసారి సైజ్ చెకింగ్ కోసం. 2 అయితే సేమ్ ఉన్నాయి. ఇంటికైతే పట్టుకెళ్ళి సీల్ అయితే ఓపెన్ చేసి ఇంకా ఎక్కిస్తున్నాము. రోలర్ అయితే మంచి దిట్టంగా ఉంది. రోలర్కి సంబంధించిన బేరింగ్లు కూడా 2 అయితే కొత్తవి తీసుకున్నా, ఎందుకంటే మళ్ళీ ఎక్కియాలంటే ఇబ్బంది అయింది కాబట్టి. మన బండ్లు అయితే రిపేరింగ్కి యాడకి పోమావా, మన ఇల్లే షెడ్డు, మనమే మెకానిక్, అన్నీ నేనే కూడా బిగిస్తాను. బేరింగ్ ఎలా ఎక్కియాలా, రోలర్ ఎలా ఎక్కియాలా, మనకి రోలర్ కాస్ట్ ఎంత పడ్డది, రోలర్ మనం ఎక్కడి నుంచి కొనుక్కొని వచ్చాము, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ అయితే ఫుల్ వీడియో ఉంది. ఆ లింక్ వచ్చేసి అయితే మన యూట్యూబ్ ఛానల్ లింక్ బయోలో ఉంది. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి అందరూ. మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఫాలో అయితే చేయండి మన ఛానల్ని.